హాయ్ హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వసంతాస్ క్రియేషన్. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? యూ వీడియోలు చేస్తుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను. జనరల్గా అందరు ఫేస్ చేస్తుంటారు ఇట్లా యూట్యూబ్లో వీడియోలు అట్లా స్టార్ట్ చేస్తే. గర్ల్సే కాదు, ఎవరైనా కావచ్చు. ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటే చాలా శాతానికి మనల్ని వెనుక ఉండి నేనున్నాను అని చెప్పే వాళ్ళకింటే మనల్ని ఎత్తి పొడుపు మాటలని, నీకేం వస్తుంది అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరి గురించి మాట్లాడుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారో మీరు కూడా తెలుసుకోవాలి. నేను కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నానో కూడా మీరు కూడా తెలుసుకోవాలన్న ఆలోచనతోటి ఈ వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మోస్ట్లీ గర్ల్స్ నా లైఫ్లో నేను సాధించిందంటూ ఏది లేదు. ఏది లేదా అంటే, నువ్వు చదువుకొని ఏం కూడా సాధించలేదా అంటే, సాధించాను. చదువుకొని 10th మెమో సాధించాను, పెళ్ళి చేసుకొని నా కొడుకుని సాధించాను. అంతకు మించి నా లైఫ్లో సాధించిందంటూ ఏం లేదు. ఇది నా ఒంటరి ప్రయాణం. ఒక ఆడపిల్లగా ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలన్న నా కోరిక, నాకంటూ ఒక గుర్తింపు కోరుకుంటూ నేను చేస్తున్న ఈ ప్రయాణం. కొన్నిసార్లు నిరాశపడినా పర్వాలేదు అనుకొని గెలవడం కోసం పోరాడుతున్నా. మోస్ట్లీ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4-5 months అట్లా కావచ్చింది. 100కు పైగా వీడియోస్ అయితే పోస్ట్ చేసినాం. కానీ ఒక 100 మంది కూడా సబ్స్క్రైబర్లు రాలేరంటే మీరు నమ్ముతారా? అఫ్కోర్స్ నాదే ఇదందరూ తప్పై ఉండొచ్చు, బట్ ఓకే, ఏం జరిగినా పర్వాలేదు, నేనైతే ముందుకెళ్తాను. వీటి వల్ల కొంచెం నిరాశ చెందినప్పటికీ ఎప్పుడో ఒకసారి మన లైఫ్లో విజయం సాధించలేకపోతానన్న ఆలోచనతోటి ముందుకెళ్ళిపోతూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, మంచి ఎడిటింగ్ కావాలి. నాకు వచ్చిన నాలెడ్జ్ వరకు కొంచెం వరకు అయితే ఎడిటింగ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్తోని కొంచెం వరకు అయితే చేయగలుగుతున్నాను. మీకు నచ్చేంతలా ఉందో లేదో నాకు తెలీదు. పర్లేదు, ఓకే, వీళ్ళకు కొంచెమైనా నచ్చుతుందన్న ఆలోచనతోటి ఎడిటింగ్ వచ్చిన కాడికి ఎడిటింగ్ అయితే చేసి పెడుతున్నా. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక్క వీడియో తీయడానికి ఈ వీడియో వెనుక ఎన్ని ఫ్లాప్స్ ఉంటాయో తెలుసా గైస్? చాలా ఫ్లాప్స్ ఉంటాయి. బట్ అయినా సరే వాటి కోసం ఎన్ని టేక్స్ అయినా, 1, 2, 3, ఒక 10 టేక్స్ అయినా, 100 టేక్స్ అయినా పర్వాలేదు, ఇంకా మంచి అవుట్పుట్ మీకు కనిపించేలా. అంటే ఈ వీడియోలో చేస్తున్నప్పుడు నత్తి రావచ్చు, ఇంకా ఎట్లాంటి విషయాలైనా కావచ్చు, ఎట్లాంటి ఆటంకాలైనా రావచ్చు, వాటన్నింటిని చూపించకుండా మీకు క్లియర్గా మంచిగా ఉండేలాగా వీడియో కనిపించాలంటే ఆ మంచి వీడియో వెనుక ఎంత కష్టపడి ఉన్నామో మాకు తెలుస్తుంటుంది. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది గాయస్. అండ్ స్పెషల్గా చెప్పాల్సిన అంత అవసరం ఏమీ లేదనుకుంటా. అండ్ ఇంకా చాలామంది చాలా రకాలుగా అంటుంటారు, మనం అన్నది యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే శభాష్రా, నువ్వు ఎంత ఎదిగిపోతావు, నీలో చాలా ఉందిరా గెలవడానికి. కొందరు మనల్ని పొగిడినట్టే ఉంటారు, కానీ వెనకాల ఏం చేస్తుంది అన్నట్టుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వెనకాల మనల్ని వెటకారం చేస్తూ నవ్వుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా యూట్యూబ్ జర్నీ అన్నది ఇలా సాగిస్తాను కూడా. ఇంకా నా లైఫ్ రేపు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ గెలవాలన్న ఆశకింటే పర్వాలేదు, నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేశాను అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిపోవాలని అయితే నేనైతే బ్లైండ్గా డిసైడ్ అయిపోయినా. సో ఇది గాయస్, యూట్యూబ్లో నేను వీడియోల కోసం ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తా అన్నది ఇది విషయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్తో మీ ముందుకు త్వరలోనే వస్తాను. అంతవరకు కీప్ వాచ్, బాయ్. వెనుక ఉండి నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, నీకు చాలా టాలెంట్ ఉందిరా అని చెప్పే వాళ్ళకంటే నువ్వేం చేయగలుగుతావు? యూట్యూబ్లో కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకంటే నువ్వు బాగా చేయగలుగుతావా?
కొందరు ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. నీకేమొస్తుంది, నువ్వేం చేస్తావు అని వెటకారంగా మాట్లాడి మనకి వెనక్కి చేయాలని చూసే వాళ్ళే చాలా ఉంటారు. వీటన్నింటి కూడా పట్టించుకోకుండా చాలా ఓపికతో వీడియోస్ చేసుకోవాలి, చాలా ఓపికతో ఎడిటింగ్ చేసుకోవాలి, ఓపికతో యాక్టింగ్ చేయాలి, ఓపికతో వీడియో తీయాలి. ఇంత సహనంగా ఉంటే అది ఎట్లా మనకు సెకండరీ, గెలుస్తాము, ఓకే ఫేమ్ అవుతాము అన్నది సెకండరీ అయితే, వీటన్నింటినీ తట్టుకొని మనం యూట్యూబ్లో వీడియోస్ కొనసాగిస్తూ వెళ్ళాలి. ఇట్లనే నా లైఫ్ కూడా అవుతుంది. ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టినా అంటే కొంచెం నా స్ట్రగుల్ ఏందో మీకు తెలవాలన్న ఆలోచనతోనే మంచి ఎడిటింగ్ కావాలి. నాకు వచ్చిన నాలెడ్జ్ వరకు కొంచెం వరకు అయితే ఎడిటింగ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్తోని కొంచెం వరకు అయితే చేయగలుగుతున్నాను. మీకు నచ్చేంతలా ఉందో లేదో నాకు తెలీదు. పర్లేదు, ఓకే వీళ్ళకు కొంచెమైనా నచ్చుతుందన్న ఆలోచనతోటి ఎడిటింగ్ వచ్చిన కాడికి ఎడిటింగ్ అయితే చేసి పెడుతున్నా. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక్క వీడియో తీయడానికి ఈ వీడియో వెనుక ఎన్ని ఫ్లాప్స్ ఉంటాయో తెలుసా గైస్. చాలా ఫ్లాప్స్ ఉంటాయి. బట్ అయినా సరే వాటి కోసం ఎన్ని టేక్స్ అయినా, 1, 2, 3, ఒక 10 టేక్స్ అయినా 100 టేక్స్ అయినా పర్వాలేదు, ఇంకా మంచి అవుట్పుట్ మీకు కనిపించేలా, అంటే ఈ వీడియోలో చేస్తున్నప్పుడు నత్తి రావచ్చు, ఇంకా ఎట్లాంటి విషయాలైనా కావచ్చు, ఎట్లాంటి ఆటంకాలైనా రావచ్చు, వాటన్నింటిని చూపించకుండా మీకు క్లియర్గా మంచిగా ఉండేలాగా వీడియో కనిపించాలంటే ఆ మంచి వీడియో వెనుక ఎంత కష్టపడి ఉన్నామో మాకు తెలుస్తుంటుంది. యాక్చువల్గా యూట్యూబ్లో మీకు తెలుసా, ఇప్పటి వరకు మన ఛానల్కి అయితే ఒక 4 అనుకుంటా 4 కాపీరైట్స్ అయితే పడ్డాయి. వీటి నుంచి మస్తు స్ట్రగుల్ అయినా, ఇట్లా నాకు తెలియకుండా నేను చేసిన విషయాలు, తెలిసింటే ఇట్లాంటి కాపీరైట్ అసలు వేసి కొనేంత పోయేదాన్ని కాదేమో. తెలియకుండా ఈ 4 సార్లు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడ్డది. ఎట్లా చేసిన అంటే, ఒక వీడియో పెట్టిన, ఏందో ఇట్లా పడుతుందని తెలియక ఏం చేసినా మళ్ళొక వీడియో పెట్టిన, వ్యూ సరిగా రావట్లేదని మళ్ళొక వీడియో పెట్టిన, ఇట్లా 3 వీడియోస్ అట్లా పెట్టిన. అయితే అది తర్వాత రియలైజేషన్ అయ్యి బాగా తెలుసుకొని దాని గురించి కాపీరైట్ అని తెలిసినప్పుడు నా గుండె ఒక్కసారి ఏంటి దేవుడా ఇట్లా అయిపోయింది, ఏదో ఒకటి చేద్దాం అనుకున్న టైంకి అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది. అండ్ ఇదంతా దాటి ఒక 1 వీక్ అట్లా వీడియోస్ పెట్టలేదు. అండ్ ఇంకొకసారి వచ్చేసి కెమెరానే సరిగా పని చేయకుండా అయిపోయింది వీడియోస్ చేస్తుంటే. ఇట్లాంటి ఆటంకాలు అనేవి వచ్చినాయి నేను వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చినప్పటి నుంచి. ఇంకొక విషయం చెప్పాలంటే గైస్, ఈ మధ్య కూడా కెమెరా స్ట్రగుల్ ఇచ్చింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు వస్తూనే ఉన్నాయి చేయడం స్టార్ట్ చేసినప్పటి సంది. ఇంకొక విషయం చెప్పాలంటే, మొన్న నా పాట అని ఫుల్ వీడియో అయితే పెట్టిన కదా యూట్యూబ్లో, నా మొదటి పాట అని, దానికి కూడా కాపీరైట్ అయితే పడ్డది. అవి 3 వీడియోస్తో కలిపి ఇది కూడా ఒక కాపీరైట్ అయితే పడ్డది. వీటి వల్ల మస్తు స్ట్రగుల్ అయినా, పర్వాలేదు ఇప్పుడు ఏమైతే అదైందని చెప్పేసి ఇట్లా అయినప్పుడల్లా ఒక 1 వీక్ అట్లా, ఒక 3 డేస్ అట్లా వీడియోస్ పెట్టడం ఆపేసిన. ఎందుకంటే నిరాశపడ్డా, ఏం జరుగుతుందో అని భయం అనిపించింది. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకొని ఏం జరిగితే అది జరిగిందని చెప్పేసి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నా. మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలనుకొని కోరుకుంటున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. అండ్ నాలా మాత్రం ఎవరు చేయకండి, ముందుగానే వీడియో అయితే డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ముందే దానికి సాంగ్ సెట్ చేసి పెట్టి అట్లనే పోస్ట్ చేసినాం అనుకోండి, ఇట్లా కాపీరైట్స్ క్లెయిమ్ అయితే పడతాయి. నాలాగా ఎవ్వరు కావద్దని ఈ విషయం కూడా చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కాపీరైట్ స్ట్రైక్లు, క్లెయిమ్లు ఏమీ కాకుండా చూసుకోండి మీ ఛానల్ని. నాలాగా ఎవ్వరూ అసలు స్ట్రగుల్స్ ఫేస్ చేయకండి. అండ్ నాలా మాత్రం ఎవరు చేయకండి, ముందుగానే వీడియో అయితే డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ముందే దానికి సాంగ్ సెట్ చేసి పెట్టి అట్లనే పోస్ట్ చేసినాం అనుకోండి, ఇట్లా కాపీరైట్స్ క్లెయిమ్ అయితే పడతాయి. నాలాగా ఎవ్వరు కావద్దని ఈ విషయం కూడా చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కాపీరైట్ స్ట్రైక్లు, క్లెయిమ్లు ఏమీ కాకుండా చూసుకోండి మీ ఛానల్ని. నాలాగా ఎవ్వరూ అసలు స్ట్రగుల్స్ ఫేస్ చేయకండి.